హాయ్ అండి. సింపుల్గా ఈరోజు మీ దేవి ఆంటీ ఇదిగో సమ్మర్లో మజ్జిగ పచ్చి పులుసు చేసింది. దీనికి ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ మన ఇంట్లో ఇద్దరు ఉన్నాం అనుకోండి, 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. 3 పచ్చిమిరపకాయలని ఒక గిన్నెలో కడిగి గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా నల్లపండి చేతితోటి నలిపేసి ఒక ఉల్లిపాయ తీసుకొని పొక్కు తీసి ఊరకట్ల మన చిన్న రోలు ఉన్నా కూడా మెత్తగా దంచబాకండి, ఊరకట్ట పగిలేటట్టు దంచేసి అంతే. దాన్ని కూడా ఆ మజ్జిగలో వేసేసి బాగా ఒక పొర తీసుకుంటా చేతితోటే మన చింతపండు తీసుకున్నట్టు పిసికేయండి. పిసికేసి ఉప్పేసి మజ్జిగ పోసేయటమేనండి. మజ్జిగ పోసేసి కనుక ఇదిగో ఉల్లిపాయ ముక్కలు చూడు ఇట్టు ఉండాలన్నమాట. కనపడుతుందా? నోరు ఊరిపోద్దండి. మనం రాత్రి అన్నం మిగిలినా కానీ ఆ అన్నంలో ఈ మజ్జిగ వేసుకొని తింటే కారకారంగా ఉప్పు ఈ ఉల్లిపాయ నంచుకుంటా చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్ కొత్తిమీర చల్లుకోండి. టేస్ట్ చూస్తున్నాను. కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ. ఒక ఉల్లిపాయ నంచుకుంటా అన్నం కనుక తిన్నారంటే మీకు అసలు సాయంత్రం వరకు మీ పొట్ట ఎంత చల్లగా ఉంటుందో చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో దేవి ఆంటీకి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.